సూది కోసమని సోదికెళ్తే పాత భాగోతాలన్నీ బయటపడ్డాయన్న నానుడొకటి ఉంది. సరిగ్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యవహారం దాన్నే తలపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ, ఏబిఎన్ సంస్థల మధ్య వివాదం మొదలైంది. ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి కామెంట్స్ అందుకు ప్రధాన కారణం. హద్దులు మీరి నీచమైన మాటలతో రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీ నేతలను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దాంతో ఆయన క్షమాపణ చెప్పాలి అని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. దానికి రాధాకృష్ణ స్పందించకపోవడంతో నేరుగా ఏబిఎన్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్లోని ఏబిఎన్ కార్యాలయం ముందు వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు ముఖ్యమైన నేతలు, కార్యకర్తలు బైఠాయించి పెద్ద స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ తప్పు పట్టడమే విడ్డూరంగా మారింది. ఏకంగా ఏబిఎన్ మీద దాడికి యత్నించారు అంటూ పవన్ కళ్యాణ్ వక్రీకరించపూనుకున్నటువంటి వైనమే విస్మయకరంగా కనిపిస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ పాత్ర లేకపోయినా, పవన్ కళ్యాణ్కి సంబంధం లేకపోయినా ఏబిఎన్ విషయంలో వేలెట్టి ఇప్పుడు తన గుట్టంతా రట్టయ్యేలా చేసుకుంటున్నారా అనే చర్చకు ఆస్కారం ఇస్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ తీరు మీద గతంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొదట్లో ప్రజారాజ్యం, ఆ తర్వాత జనసేనను ఉద్దేశించి ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి రాతలు, కూసినటువంటి కోతలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ పలుమార్లు కౌంటర్లు ఇచ్చారు. ఏకంగా ఏబిఎన్ రాధాకృష్ణ భార్య, బిడ్డల ఫోటోను కూడా షేర్ చేస్తూ కూసింత సంస్కారం కలిపి భోజనం పెట్టండి అంటూ పిలుపునిచ్చినటువంటి తీరు, సంస్కారయుతమైన సబ్బు వాడమని సూచించినటువంటి వైనం, ఇవన్నీ పవన్ కళ్యాణ్ అనుభవాలు. స్వయంగా పవన్ కళ్యాణ్ ఏబిఎన్ని బాయ్కాట్ చేయాలి అంటూ పిలిపించిన చరిత్ర కూడా ఉంది. తన తల్లిని దూషించారంటూ ఏబిఎన్ రాధాకృష్ణ మీద పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించినటువంటి చరిత్ర నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాధాకృష్ణకి అండగా నిలబడడం మీద అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చివరికి జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ తీరు మీద తీవ్రంగా కలత చెందుతున్నారు. జనసేన కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే, జనసేన కార్యకర్తలనే మర్డర్ చేసేటంత వరకు పరిస్థితులు జారుతుంటే ఎక్కడా పల్లెత్తు మాట మాట్లాడని పవన్ కళ్యాణ్ ఏబిఎన్ రాధాకృష్ణ విషయంలో నోరు జారిన తర్వాత కూడా క్షమాపణ చెప్పకుండా జాప్యం చేస్తున్న వైనం మీద దాడికి యత్నించారంటూ అందులో ఖండన ప్రకటనలకు పూనుకున్న వైనమే జన సైనికులకు కూడా రుచించడం లేదు. ప్రజారాజ్యం కాలం నుంచి జనసేన వరకు వివిధ రకాల రాతలతో, కథనాలతో తీవ్రంగా ఇక్కట్లు పెట్టిన రాధాకృష్ణకి మద్దతుగా పవన్ కళ్యాణ్ కదలడం ఏంటి అన్నది జన సైనికుల మాట. నిజంగా అలా కదలాల్సి వస్తే తొలుత ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి రాతల్ని ఖండించి ఆ తర్వాత దాడికి ప్రయత్నించడాన్ని తప్పు పట్టాలే తప్ప ఏకపక్షంగా రాధాకృష్ణకి అండగా నిలవడం ఏంటి అన్నది జన సైనికుల ప్రశ్న. అదే సమయంలో గతంలో పవన్ కళ్యాణ్ రాధాకృష్ణ ఉద్దేశించి చేసినటువంటి ట్వీట్లు, పోస్టులు అన్నీ ఇప్పుడు పెద్ద స్థాయిలో సోషల్ మీడియాని ముంచెత్తుతున్నాయి. భారీగా ఆ పాత పోస్టులన్నీ వెలుగులోకి వస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ భాగోతం బట్టబయలవుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. అప్పుడొక మాట, ఇప్పుడొక మాట అన్నట్టుగా. అదే ఆంధ్రజ్యోతి విషయంలో తన తల్లిని దూషిస్తే ఒక తీరున, ఇతర పార్టీ నేతల్ని, మహిళల్ని కించపరిస్తే ఇంకో రీతిన పవన్ కళ్యాణ్ స్పందిస్తారా అనే ప్రశ్నకు ఆస్కారం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యవహారాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నానికి పూనుకున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా జనసేన పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి కామెంట్స్ చాలా ఘాటుగా ఉన్నాయని చెబుతూనే తాను ఛానళ్లలో ఆ కార్యక్రమాన్ని చూడలేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కే ప్రయత్నం చేశారు. అంటే రాధాకృష్ణ చేసిన తప్పిదాల్ని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి రాధాకృష్ణని సమర్థించే దిశలో సాగుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. మరి నిజంగా ఆయన ఏమన్నాడో తెలియకుండా, ఆయన మాటల్లో ఎంత తప్పిది ఉందో అర్థం కాకుండా, ఆయన ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న వైనం గుర్తించకుండా దాడికి యత్నించారని ఎలా ఖండన ప్రకటించారు? రాధాకృష్ణకి ఒత్తాసు ఎలా పలికారు? ఆయన మాటల్ని తప్పుపట్టకుండా ఎలా మరి గుడ్డిగా సమర్థించే ప్రయత్నం చేశారు? నిజానికి వైఎస్ఆర్సీపీ దాడి యత్నం చేయలేదు. ఆఫీస్ ముందు ధర్నా వరకు పూనుకుంది. ధర్నా ప్రయత్నం దాదాపు 2 గంటల పాటు సాగింది. ఇలా నిరసన తెలియజేయడానికి కూడా తప్పుపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాను ఆ టీవీలో ఏమన్నాడో రాధాకృష్ణ తాను వినలేదని,
రాతల్లో మాత్రం చాలా ఘాటైన పదాలు ఉన్నాయని సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ వైనాన్ని చాటుతుంది. ఆయనకి విషయం తెలియకుండానే ఖండన ప్రకటనలు ఇచ్చేశారా, అసలు వివాదం గమనించకుండానే ముందు ఒక ప్రకటన ఇచ్చేసి రాధాకృష్ణకి మద్దతుగా మారిపోయారా అనే వాదన ప్రశ్న ఇప్పుడు జన సైనికుల్లోనే మొదలవుతుంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ వ్యవహారం ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ వివాదం ఒకవైపు సాగుతుండగానే రెండో వైపు దుమారం దిశగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ అసలు గుట్టు రట్టవుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఆయన అధికారంలో ఉంటే ఒకలా, విపక్షంలో ఉంటే మరోలా మారిపోతారు అనడానికి ఆయన స్వయంగా చేసినటువంటి ట్వీట్లు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. దాంతో తన బండారం బయటపడుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని కవరప్ చేయడానికే జనసేన పార్టీ తరపున మరో ప్రకటన ఇచ్చి కనీసంగా సముదాయించే ప్రయత్నానికి పూనుకున్నారా అనే అనుమానం కలగక మానదు. మొత్తంగా పవన్ కళ్యాణ్ తీరైతే చాలా విచిత్రంగా ఎబ్బెట్టుగా మారుతుంది. అవసరం లేని వివాదంలో వేలెట్టి ఇప్పుడు ఇరుక్కున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది.